ఎక్కువ ప్రజలు లివరు కిడ్నీలు చెడిపోయి మన రాష్ట్రంలో 25% పక్క రాష్ట్రాలతో పోలిస్తే ఎక్కువ మంది చచ్చిపోతున్నారు. పట్టించుకుంటున్నారా ఎవరైనా? ఒక హెల్త్ చెకప్ అయినా జరిగిందా? మద్యంలో హెల్త్ ఉందా లేదా అని ఎవడైనా చూసుకుంటున్నాడా? ఓన్లీ క్యాష్ అట కదా, నో డిజిటల్ పేమెంట్స్ అట, అవునా? ఓన్లీ క్యాష్ అట. అంటే ఎవరు అమ్ముతున్నారు, ఎంతకు అమ్ముతున్నారు, ఎంత అమ్ముతున్నారు, స్టేట్ ట్యాక్స్ కడుతున్నారా, సెంట్రల్ ట్యాక్స్ కడుతున్నారా, దేనికి లెక్కలు లేవు. ఏమైనా ఆడిట్ ఉందా? హెల్త్ చెక్లు ఉన్నాయా? ఒక పద్ధతి లేదు, ఒక పాడు లేదు, ఏది లేదు. అంతా ఒక పెద్ద మాఫియా లాగా తయారై. నిజం కాదా? ఒక పక్కేమో వైన్ మాఫియా, ఇంకో పక్కేమో మైన్ మాఫియా, ఇంకో పక్కేమో ల్యాండ్ మాఫియా, ఇంకో పక్కేమో శాండ్ మాఫియా. ఇదంతా సరిపోదన్నట్టు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు సొంత చిన్నానే హత్య చేసిన అవినాష్ రెడ్డి గారిని హంతకుల్ని పక్కన పెట్టుకొని తిరుగుతున్నారు. ఏమి రాజకీయం ఇది? ఏమి రాజకీయం ఇది? హత్యా రాజకీయాలు, గూండా రాజకీయాలు, రౌడీ రాజకీయాలు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పక్కనే ఉన్నాడు, చూస్తున్నాం. మీ ఎంపీ ఎవరు? మీ ఎంపీ ఎవరు? ఆయన కొడుకు మిథున్ రెడ్డి. ఇక్కడ ఎమ్మెల్యే ఎలా పనిచేస్తున్నాడు అని పొద్దున ఈరోజు ఒక అన్నని అడిగాను నేను. మా ఎమ్మెల్యేనా అమ్మా? మా ఎమ్మెల్యేలకు ఏమి లేదు తల్లి, ఓ రబ్బర్ స్టాంప్ అంతే అన్నాడు. అదేంటన్నా అంటే మొత్తం అంతా పెద్దిరెడ్డి ఏం చెప్తే ఈయన దానికి రబ్బర్ స్టాంప్ అట. మొత్తం అవినీతి మొత్తం పెద్దిరెడ్డి చేస్తాడు, దానికి ఈయన గంగిరెద్దులా తల ఊపాల్సిందే, లేకపోతే ఈయనను బతకనియ్యాడు అన్నారు. మరి ఎందుకు ఇస్తున్నట్టు అధికారం? ఇలాంటి రబ్బర్ స్టాంపులకు అధికారం ఇవ్వాలనా? మళ్ళా ఓట్లు వేయాలనా? మళ్ళా గెలిపించాలనా? ఆలోచన చేయండి. ఎందుకు ఇస్తున్నట్టు అధికారం? వీళ్ళకి అధికారం ఇస్తే ఏం చేశారు? 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు. ఒక్క రకంగానైనా బాగుపడిందా మన రాష్ట్రం? ఒక్క రకంగా ఒక్క ముందడుగైనా వేసామా మనము? ఏమొచ్చింది మనకు? స్పెషల్ స్టేటస్ వచ్చిందా అంటే అది రాలేదు. పోలవరం లాంటి ప్రాజెక్టులు ఏమైనా పూర్తి చేశారా అంటే అది చేత కాలేదు. పోనీ రాజధాని కట్టారా అంటే అది చేత కాలేదు. పోనీ ఏదైనా మనకు ప్రత్యేక హోదా అయినా ఇంకొకటైనా మనకు ఒక్క రకంగానైనా మేలు చేశారా? పరిశ్రమలు వచ్చాయా? ఏమైనా జరిగిందా అంటే ఒక్కటి రాలేదు. ఇదే పీలేరులో టమాటో ఎక్కువ పండుతుంది. ఏం చెప్పారు? ప్రాసెసింగ్ యూనిట్లు పెడతామని చెప్పలేదా? కోల్డ్ స్టోరేజ్లు పెడతామని చెప్పలేదా? ఒక్కటైనా పెట్టి ఏడ్చారా? మరి ఎందుకు వేయాలా వీళ్ళకు ఓట్లు? ఎందుకు వేయాలా వీళ్ళకు ఓట్లు? ఒక పక్క చంద్రబాబు గారు, ఇంకో పక్క జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజల గురించి ఆలోచన ఎవరూ చేయటం లేదు. చంద్రబాబు గారేమో బహిరంగంగా పొత్తు పెట్టుకున్నారు బీజేపీ పార్టీతో, జగన్మోహన్ రెడ్డి గారేమో ఒక రహస్య పొత్తు పెట్టుకున్నాడు బీజేపీ పార్టీతో. ఎందుకంటే ఇద్దరికి బీజేపీ పార్టీ కావాలట. ఇక్కడ ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తుంది. పోనీ బీజేపీ పార్టీ మనకి ఏమైనా చేసిందా అంటే ఒక్క వాగ్దానం నిలబెట్టుకోలేదు. ప్రత్యేక హోదా ఇవ్వగలరు, కానీ బీజేపీ పార్టీ ఇవ్వదు. పోలవరం ప్రాజెక్టు మనం పూర్తి చేసుకోవడానికి డబ్బులు ఇవ్వచ్చు, కానీ ఇవ్వదు. రాజధాని మనం కట్టుకోవడానికి డబ్బులు ఇవ్వచ్చు, కానీ బీజేపీ పార్టీ ఇవ్వదు. మనకు ఒక్క లాభం చేయకపోయినా కూడా చంద్రబాబు గారేమో బీజేపీ పార్టీతో పొత్తు. మనకు ఒక్క లాభం చేయకపోయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారేమో మోడీకి తొత్తు. ఇందుకేనా ఓట్లేస్తున్నది? ప్రజల ప్రయోజనాల గురించి ఎవరు పట్టించుకుంటున్నారు కాబట్టి. అందుకే చెప్తున్నాం, ఆలోచన చేసి ఓటు వేయండి. ఆలోచన చేసి ఓటు వేయకపోతే మీ భవిష్యత్తును వాళ్లకు రాసిచ్చేసినట్టే, మీ బిడ్డల భవిష్యత్తును కూడా రాసిచ్చేసినట్టే. ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ చెప్తుంది. ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో చేరింది అంటే ఎందుకు చేరింది? ఎందుకంటే ఒక్క కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ గారు మాత్రమే ప్రత్యేక హోదా 10 సంవత్సరాల కోసం, 10 సంవత్సరాల ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి సంతకంలోనే పెడతాము, ఇస్తాము అని చెప్పాడు. కాబట్టి ఆ మాట పట్టుకొని వచ్చింది రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలోకి. ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఆంధ్ర రాష్ట్రానికి చెందాల్సిన అన్ని హక్కులు కల్పించగలదు. కాబట్టి బీజేపీని 10 సంవత్సరాలుగా చూసాం, ఒక్కటి కూడా మనకు మేలు చేయకపోగా ఒకవైపు చంద్రబాబు గారు, ఒకవైపు వైసీపీ మొత్తం వాళ్ళకే బానిసలయ్యారు. ఇలాంటి పరిస్థితిలో ఒక కాంగ్రెస్ పార్టీ తప్పితే ప్రజల పక్షాన నిలబడే పార్టీ లేదు. కాబట్టి రాజశేఖర
మీరు ఆశీర్వదించండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఒక ప్రత్యేక హోదా కాదు, పెద్ద పెద్ద పరిశ్రమలే కాదు, పోలవరం ప్రాజెక్ట్ అయినా, రాజధాని అయినా, కడప స్టీల్ ఫ్యాక్టరీ అయినా, ఇలా ఒకటి కాదు రెండు కాదు, ఆంధ్ర రాష్ట్రానికి చెందాల్సిన ప్రతి హక్కును రాజశేఖర రెడ్డి బిడ్డ తీసుకొస్తుంది. మీరు ఆశీర్వదించండి. ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు పరిపాలన చేశాడు, వ్యవసాయం పండుగగా చేశాడు, మట్క చెల్లెలుగా అన్నగా చూసుకున్నాడు, మళ్ళీ రాజశేఖర రెడ్డి బిడ్డ మాటిస్తుంది. మీరు ఆశీర్వదించండి. ఆ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన మీ గడపకు తీసుకొస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. అక్క చెల్లెలకు మాటిస్తున్నాం. ఇల్లు గడవడం ఎంత కష్టమైపోయిందో కాంగ్రెస్ పార్టీ అర్థం చేసుకుంది కాబట్టి మీ ఇల్లు గడవడానికి ప్రతి నెల 8,333 రూపాయలు, అంటే సంవత్సరానికి 1,00,000 రూపాయలు ప్రతి పేదింటి కుటుంబానికి ఆ ఇంటి మహిళ, పెద్ద మహిళ చేతుల్లో పెడతామని చెప్తుంది కాంగ్రెస్ పార్టీ. సంవత్సరానికి 1,00,000 రూపాయలు అంటే 5 సంవత్సరాలకు 5 లక్షల రూపాయలు. మీరు ఆశీర్వదించండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అది మీ పార్టీ అవుతుంది. మీరు ఆశీర్వదించండి. ఇంకా 1,30,000 ఉద్యోగాలు ఖాళీగానే ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక మొట్టమొదటి సంతకం 2,25,000 ఉద్యోగాల భర్తీ మీదనే పెడుతుంది కాంగ్రెస్ పార్టీ. ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి 5 లక్షలతో ఒక పక్కా ఇల్లు, ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు ఇందిరమ్మ ఇల్లులు కట్టారో 40 లక్షల ఇల్లులు రాజశేఖర రెడ్డి బిడ్డ మాటిస్తుంది. ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి 5 లక్షలతో ఒక పక్కా ఇల్లు కడుతుంది కాంగ్రెస్ పార్టీ. మీరు ఆశీర్వదించండి. మీరు ఆశీర్వదించండి. పెన్షన్లు 4,000 అవుతాయి, వికలాంగులకు పెన్షన్లు 6,000 అవుతాయి. మీరు ఆశీర్వదించండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మీ పార్టీ అధికారంలోకి వచ్చినట్టు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన మళ్ళీ మీకు అందినట్టు. మరొకసారి మండుటు ఎండను సైతం లెక్క చేయకుండా రాజశేఖర రెడ్డి బిడ్డను చూడాలి విలాని అని ఇంతసేపు సమయం చేసుకొని వచ్చా. ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి ప్రార్థిస్తుంది. సోమశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి. మీ తమ్ముడు, మీ బిడ్డ మీకు అందుబాటులో ఉంటారు. మీరు ఆశీర్వదించండి. కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తు మీద మీరు ఓటు వేయండి. ఎమ్మెల్యే అయితే సోమశేఖర్ రెడ్డి, ఎంపీ త్వరలోనే ప్రకటిస్తుంది కాంగ్రెస్ పార్టీ. మీరు ఆశీర్వదించండి. గొప్ప మెజారిటీతో గెలిపించండి. మీ పక్షాన పోరాడతాడు, మీ గొంతు వినిపిస్తాడు, మీ బిడ్డగా మీకు సేవ చేస్తాడు. మరొక్కసారి మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని, హస్తం గుర్తు మీద ఓటేయాలని మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. అన్న గుర్తు మర్చిపోకండి. హస్తం గుర్తు. అమ్మా హస్తం గుర్తు తల్లి, హస్తం గుర్తు. చెయ్యి గుర్తు. చెయ్యి లేకపోతే ఏమీ లేదు. చెయ్యి గుర్తు. అమ్మ చెయ్యి గుర్తు. ఆశీర్వదించండి, ఆశీర్వదించండి అన్న, ఆశీర్వదించండి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ.